హలో, నమస్తే. పంచుకుందాంరా ఫ్యామిలీకి స్వాగతం. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? 9:30కి షెడ్యూల్ చేశారుగా, స్టార్ట్ అవ్వమంటారా? ఆ, ఒక్క నిమిషం. ఆ, మీరు సుందర్ గారే కదా? అవునండి. ఒక సెకండ్ అండి. హలో. హలో, రాకీ గారా? ఈరోజు మీటింగ్ ఫిక్స్ చేశారు, రమ్మంటారు ఇప్పుడు? వెయిట్, మీ పేరు? పురుషోత్తం అండి. పురుషోత్తం. ఆ, మీ స్లాట్ మార్నింగ్ కదండి, ఈవినింగ్ 5కి వచ్చేయండి. అలాగే అండి. ఫోన్ల మీద ఫోన్లు. హే రాకీ, ఎక్కడున్నారా? రాకీ, ఎక్కడున్నారా? కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను మన లొకేషన్ దగ్గరే వస్తున్నా. అవునా, ఇప్పుడే వస్తున్నా. ఏంట్రా లేటు? వచ్చా కదా, ఇంకా లాగొద్దు. కస్టమర్ వచ్చాడా? ఆల్రెడీ వెయిటింగ్. స్టార్ట్ చేద్దామా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు. గుడ్, నెలకి 1.5 లక్ష శాలరీ. వెరీ వెరీ గుడ్. పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. 2 పిల్లలు కూడా. పర్ఫెక్ట్. ఎవరికైనా నన్ను చూస్తే వీడికేంటి వెల్ సెటిల్ అనుకుంటారు. కానీ ఎంత మెంటల్ టచ్ అనిపిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఓ, వైఫ్, పిల్లలు, ఆఫీసు, వర్క్ అంటూ ఒక మిషన్లాగా పనిచేస్తున్నా. ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆర్ యూ ఫీలింగ్ బెటర్? ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది బాబు. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అవసరమైతే మళ్ళీ వస్తా. ఆల్వేస్ వెల్కమ్. మీ బాధను నేను పంచుకున్నాను. అలాగే మా కాన్సెప్ట్ని కూడా 10 మందితో పంచుకొని మా బిజినెస్ని బూస్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. షూర్ బాబు, తప్పకుండా. డబ్బులని బెట్టింగ్లో పోగొట్టుకున్నా బ్రో, చాలా బాధగా ఉంది బ్రో. రే టైసన్, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ చూడు. వాడు మన రాకీ కదా, అక్కడ ఆపిల్తో ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు. ఇంతకీ ఆపిల్ ఎవర్రా? లవరా? కాదు. బెస్టియా? కాదు. పోనీ సిచ్యువేషన్ చెప్పు. బెంచ్కి అడ్వైన్ వచ్చాయి కదా, ఆటేపా? చిచి, అస్సలు కాదు. మరి ఇంకేంట్రా, క్లారిటీగా చెప్పు. ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ముందు నీకు మా కాన్సెప్ట్ తెలియాలి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పంచుకుందాంరా. కాన్సన్ట్రేషన్గా వినండి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పేదలకైనా పెద్దలకైనా, అడుక్కునేవాడికైనా అంబానీకైనా, టీనేజర్స్కైనా మిడిల్ ఏజ్ అంకుల్స్కైనా, ఆడవాళ్ళకైనా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం పీస్. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, మీలో ఎంతమంది మనశ్శాంతిగా ఉన్నారు? మనశ్శాంతి కావాలంటే మీ గుండెల్లో భారం తగ్గాలి. భారం తగ్గాలంటే మీ బాధని పంచుకోవాలి. మన బాధను చెప్తే విని ఎంజాయ్ చేసేవాళ్ళే కానీ నిజంగా మన బాధని పంచుకునే వాళ్ళు ఉన్నారా? అందుకే మీకోసం ఈ కాన్సెప్ట్ పంచుకుందాంరా. మీ బాధని మా దగ్గర పంచుకోండి, భారం మొత్తం దించుకోండి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సీ యూ సూన్. ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉందిరా. నేను నా బాధలు పంచుకోవచ్చా? నీకేమైంది? బాగానే ఉన్నావుగా. బాగా కనిపించే ప్రతి ఒక్కరూ బాగున్నట్టు కాదురా. కరెక్టేలే, కాకపోతే ఈరోజు స్లాట్ ఖాళీగా లేవు. నెక్స్ట్ టైం చూద్దాం.
అసలు ఏమనుకుంటుందిరా 6 నెలల నుంచి తన వెనకాల తిరుగుతుండే పిచ్చి నా కూడా ఇలా కనిపిస్తున్నానా? ఈరోజు ఏదో ఒకటి తెలిపోవాలి, వస్తుందిగా చెప్తా. దమయంతి ప్లీజ్ ఒకసారి నీతో మాట్లాడాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు ఇలా రోజు నా వెంటపడి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించట్లేదు, ఎప్పటికీ ప్రేమించను కూడా. ఏంటే అసలు ఏమనుకుంటున్నావు? పెద్ద మిస్సీనర్స్ అనుకుంటున్నావా? వెంట పడుతున్నాను పోజు కొడుతున్నావు. ఎంతమంది అమ్మాయిలు నా వెంట పడతారు తెలుసా? నేను తలుచుకుంటే రోజుకు ఒక మీద బైక్ రైడ్ వెళ్ళగలను. చూసావా, మెల్లగా నీలోని ఒరిజినాలిటీ బయటపడుతుంది. హే అవునే, ఇదే నా ఒరిజినాలిటీ. మర్యాదగా అడుగుతున్నా, లవ్ చేస్తావా చెయ్యవా? సౌమ్య ఫ్రెండ్ అని ఇన్ని రోజులు మాటలతో సమాధానం చెప్పాను. ఇంకొకసారి నా వెంట పడ్డావనుకో, నా చెప్పుతో సమాధానం చెప్తాను. ఇడియట్. మావా, నువ్వు మామూలుడు కాదురా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటే ఇదేనేమో. కోటి కోసం కోటి విద్యలురా, ఆ కోటి విద్యల్లో ఇది కూడా ఒకటి. ఐడియా విన్నప్పుడు అటర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదురా. రేయ్, నిమిషానికి ఒక కాంట్రవర్సీ జరిగే సొసైటీలో బతుకుతున్నాంరా మనం. కులాలు మతాలు కొట్లాటలు, లవ్వులు మ్యారేజ్లు ఇల్లీగల్ రిలేషన్షిప్లు, ఉన్నోడు లేనోడని తేడా లేకుండా, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వకుండా అందరూ మనశ్శాంతి కోల్పోతున్నారా. మరి ఉన్న దరిద్రాన్ని షేర్ చేసుకోవడానికి ఒకటి కావాలి కదా. అసలే కలికాలం, మనిషిని మనిషి నమ్మడం మానేశాడు. అలాగని ఉన్న దరిద్రాన్ని మనసులో కూడా దాచుకోలేడు. తెలిసినోడికి వాడి బాధలు చెప్పుకొని లోకోవడం కంటే పరిచయం లేని నాలంటోడికి చెప్పుకున్నాడనుకో, వాడికి భారం తగ్గుద్ది, మనకి లాభం పెరుగుద్ది. వాహ్, మనుషుల మైండ్ సెట్కి మెలేసావు కదరా. తప్పదు రోయ్, అసలే తాడు బొంగరం దిక్కు దివాణం లేనోళ్ళం. ఇలాంటి మెలిక లేకపోతే మన జీవితం మడతడిపోద్ది. కరెక్టే మావా. ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి? రోజు వాళ్ళ దరిద్రాన్ని వినే ఓపిక లేదురా. అందుకే ఈ ప్రోగ్రాంకి పర్టికులర్గా వీక్లో 2 days కేటాయిద్దాం. మరి మిగిలిన రోజులు ఏం చేయాలి? మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా. హే, ఏమైంది? గురుని తిట్టావంట? కొట్టలేదు, సంతోషించు. అసలు వాణ్ణి కాదు, నిన్ననాలి. నా మానాన నేనుంటే డిన్నర్కి వెళ్దామని తీసుకెళ్ళి వాణ్ణి పరిచయం చేశావు. అది కాదే, వాడిని లవ్ చేస్తున్నాడంట. ప్రేమ? అసలు దాని వాల్యూ అయినా తెలుసా వాడికి? 6 నెలలు తిరగకముందే వాడి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. ఈ జనరేషన్లో అందరు అబ్బాయిలు అలానే ఉన్నారే. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా నీ వెంట పడుతున్నాడు. ఒక అమ్మాయి చుట్టూ రూమర్స్ ఎలా తిరుగుతుంటాయో, ఒక అబ్బాయి కూడా అమ్మాయి చుట్టూ అలాగే తిరుగుతుంటాడు. అంత మాత్రాన వెంటపడిన ప్రతి ఒక్కరిది ప్రేమ అవ్వదు. మనం వేసుకునే డ్రెస్ కూడా మనకు నచ్చితేనే తీసుకుంటాం. అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ మన మనసుకు నచ్చాల్సిన అవసరం లేదా? చిన్న వయసులోనే అమ్మా నాన్నకు దూరం అయ్యాను. నా హోప్స్ అన్నీ నా లైఫ్ పార్ట్నర్ మీదే. ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. ఇలా మాటలు చెప్పేవాళ్ళే చివరికి ఓ వెదకు పడతారు. వెదవైనా పర్లేదు. ఒకవేళ నా మనసుకి వెదవే నచ్చినా తన నేను మార్చుకోగలను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే టైప్ కాదే. ప్రేమైనా పెళ్ళైనా ఆఖరికి ముద్దైనా సరే ఒక్కరితోనే. మోడర్న్ జనరేషన్లో పుట్టిన ముసల్దాన్లా మాట్లాడుతున్నావు. నువ్వెలాగైనా అనుకో,
కానీ నాకు మాత్రం నా లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా హోప్స్ ఉన్నాయి. నా లైఫ్ పార్ట్నరే నాకు అన్నీ, నా లైఫ్ పార్ట్నర్తోనే నాకు అన్నీ. రే మామ, టిప్ టాప్గా రెడీ అవ్వు. నీ లవ్ దగ్గరికేనా? రే రే ఏంట్రా బూతులు? బూతులా? ఇందులో బూతులే ఉన్నాయిరా. నీ లవ్ దగ్గరికి అన్నాను. ఆ, అదే 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 లవ్ అనే పదమే పెద్ద బూతురా. అదేంట్రా అలా అంటున్నావు? జెన్ జీ జనరేషన్లో అడ్డమైన పనులన్నీ చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందారా ఈ లవ్. ఏంటి ఎర్రిముఖం వేసావు? అర్థం కాలేదా? క్లారిటీగా చెప్తా విను. ఒక జనరేషన్ ముందుకెళ్ళామనుకో, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా. మరిప్పుడు ప్రేమంటే RX100 బేబీ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమంటే పవిత్రంగా ఉండేదిరా. మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ దరిద్రపు కోరికలు తీర్చుకోవడానికి అందంగా పెట్టుకున్న పేరే ప్రేమ. మరి నీ ఫిగర్ నువ్వు ఎలా పడేసావురా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నా అని చెప్పి మాత్రం పడేయలేదు. అమ్మాయిల్ని వాడుకోవడానికి ప్రేమ అనే పదాన్ని వాడుకునేంత చీప్ క్యారెక్టర్ కాదురా. అనిపించింది మొహం మీదే చెప్పి తిట్లైనా తింటానేమో కానీ ప్రేమ వాల్యూ మాత్రం తగ్గించను. అంటే నీది అమ్మాయిది ఇప్పుడు ప్రేమ కాదు? అస్సలు కాదు. ప్రేమ కాకపోతే ఇంకేంటి? పేరు లేని ఒక ప్రాక్టికల్ రిలేషన్షిప్. అస్సలు అర్థం కావట్లా. కొన్ని అర్థం కాకపోతే మంచిది లేరా. హే, ఏంటే గురు కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వడం లేదంట? ఏం రెస్పాండ్ అవ్వాలి? క్లారిటీగా చెప్పాను కదా నాకు తన మీద ఫీలింగ్స్ లేవని. ఏదో మాట్లాడాలంటున్నాడే, ఒకసారి మీట్ అవ్వచ్చుగా. మధ్యలో నీ మీడియేటింగ్ లేంటే? నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా. ఇదే ఫైనల్ అంటున్నాడే, మళ్ళీ నేను డిస్టర్బ్ చేయడు. నువ్వు వెళ్ళి కలిసేంత వరకు ఇలా కాల్స్ చేస్తూ విసిగిస్తూనే ఉంటాడే. ఇదే లాస్ట్ టైం అంటున్నాడుగా, అర్థం చేసుకో. మళ్ళీ రిపీట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? నేను గ్యారంటీ ఇస్తున్నానే, ఇదే లాస్ట్. నా పైన నమ్మకం ఉంది కదా. సర్లే. రేయ్, ఏమైందిరా? ఎన్ని రోజులు బాగానే ఉన్నాగా, అలాంటిది ఇప్పుడు ప్రేమిస్తుందంట. అందుకే రిలేషన్షిప్ కట్ చేసుకొచ్చేసా. ఏంటో చెప్పు, నేను వెళ్ళాలి. ఆ అమ్మాయి చేసిన తప్పేంటో తెలుసా? నీకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని తెలుసు కూడా నీ దగ్గర ఆ టాపిక్ తీసుకొచ్చింది. పర్లేదు, సారీ చెప్పావుగా, ఇట్స్ ఓకే. మరి నేను బయలుదేరినా? దమయంతి ప్లీజ్. థింక్ చేశాను. నీకు నా మీద ఫీలింగ్స్ లేకుండా లవ్ చేయమని వెంటపడ్డం కరెక్ట్ కాదు. అందుకే మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఒక్కసారి లవ్ అనే వైరస్ బుర్రలోకి చేరిందంటే జీవితాలు సంకనాకి పోతాయి, కానీ ఆ ఫీలింగ్ మాత్రం బుర్రలో నుంచి పోదు. నువ్వు అనుకున్నట్టు జరగదు. నా మైండ్లో నుంచి లవ్ని కంప్లీట్గా తీసేస్తా. మంచి ఫ్రెండ్స్గా ఉందాం. నా చెవిలో తనకేమైనా క్యాలీఫ్లవర్లు కనిపిస్తున్నాయంట్రా? ఫ్రెండ్స్గా ఉండాలంట. మన బుర్రేం కంప్యూటర్ కాదు, అవసరం లేని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయడానికి. ఫ్రెండ్షిప్ నుంచి లవ్ స్టార్ట్ అవ్వచ్చేమో, కానీ లవ్ చేసిన పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయలేం. అంతగా అడుగుతుంది కదా, మరి నీ ప్రాబ్లం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమే నాకు పెద్ద ప్రాబ్లం. ఈ ప్రేమ ఉందే, ప్రాక్టికల్గా ఉండేవాడిని కూడా ఎమోషనల్ చేస్తుంది. నువ్వు ఎంత ఎమోషనల్గా చెప్పినా ప్రాక్టికల్గా మన ఇద్దరి మధ్య ఇది వర్కౌట్ అవ్వదు. లవ్ వాల్యూ తెలియని నీలాంటి వాడిని లవ్ చేయడం ఆ అమ్మాయి కర్మ. అసలు నీది లవ్వే కాదు. నీది లవ్ అని నా మనసు కనిపించుంటే ఈరోజు మన మధ్య ఈ కాన్వర్జేషన్ ఇక్కడ ఉండేదే కాదు. ప్రేమ అంటే అమ్మాయిల వెంట కాస్ట్లీ బైకులు వేసుకొని లవ్ చేయమని తిరగడం కాదు. ప్రేమ అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. ప్రేమ అంటే ఒక నమ్మకం. గాడిది గుడ్డేం కాదు, మంత్రాలకు చింతకాయలు ఎలా పడవో ఆ అమ్మాయి మాటలకి రాఖీగాడు కూడా పడ్డు. అసలు నాకు లవ్ అంటేనే నమ్మకం లేదు. ఇంత చెప్పినా నీకు క్లారిటీ రాకుంటే ఇంకా నేనేం చేయలేను. గుడ్ బై. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకు. అంతగా అడుగుతుందంటే పాపం నిజంగానే లవ్ చేస్తుందేమోరా. పాపమా? ఒక్కసారి పాపని ప్రేమిస్తే మన జీవితం పాపం అయిపోద్దిరా. చూసామా, నచ్చిందా, మాట్లాడామా, తిరిగామా, మ్యాటర్ క్లోజ్. అంతేగాని ప్రేమలు పంచాయతీలు అసలు పెట్టుకోకూడదు.
ఏంటి అలా చూస్తున్నావు? అంత నచ్చిందా? ఆ పెదాలేంట్రా నాకు తోడు కావాలి రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? మరి నన్ను పిలవట్లేదే. అడ్డమైన వాళ్ళందరినీ పిలవదు, అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తుంది. ఓహో, మరి లేట్ ఎందుకు? పిలుస్తుందిగా, వెళ్ళు. వెళ్తాను, అనిపించింది చెప్పడానికి భయం ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ. మీ ఫేస్లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటో తెలుసా? మీ లిప్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది అడిగేయడం అలవాటు, అందుకే ఓపెన్గా అడిగేస్తున్నా. నాకు మీ లిప్స్ నచ్చాయి, మీకు ఓకే అయితే మిమ్మల్ని కిస్ చేయొచ్చా? వాట్? ఆ? ఎంత క్లారిటీగా చెప్పినా అర్థం కాలేదా? నాకు మీ లిప్స్ నచ్చాయి, మీకు ఇష్టమైతే మిమ్మల్ని కిస్ చేయొచ్చా? అదేంటండి అలా కొట్టేశారు? నేను మీ లిప్స్ నచ్చి మిమ్మల్ని కిస్ చేయాలని మీ పర్మిషన్ అడిగాను. మీకు ఇష్టమైతే ఇవ్వాలి, ఇష్టం లేకపోతే నో అనాలి, కానీ వితౌట్ మై పర్మిషన్ నన్ను లాగిపెట్టి కొట్టేశారు. ఓకే ఓకే, నాకు అర్థమైంది. నా పర్మిషన్ లేకుండా మీరు నన్ను టచ్ చేశారు అంటే మీ పర్మిషన్ లేకుండా నేను కూడా మిమ్మల్ని టచ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. మీరు నన్ను కొట్టేశారు, నేను మీకు ముద్దు పెట్టేశాను. చెల్లుకి చెల్లు. ఉంటాను. కిస్ చేశాడా? ఏంటే నువ్వు అంటుంది? అయినా ఎవడో ఒకడు వచ్చి ముద్దు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? లాగిపెట్టి ఒకటి కొట్టకపోయావా? అలా కొట్టినందుకే పెట్టాడు. నాకేం అర్థం కావట్లేదే. ఆ ఇన్సిడెంటే నా మైండ్లో తిరుగుతుంది. నాకు మళ్ళీ తనని చూడాలనిపిస్తుంది. ఎందుకు? వట్టచ్చి అంత బాగా నచ్చిందా? పిచ్చిగా మాట్లాడకు. ఈ ఫీలింగ్ శరీరానికి సంబంధించింది కాదు, నా మనసుకి సంబంధించింది. ఫస్ట్ కిస్ నుంచి ఫస్ట్ నైట్ వరకు నా మనసుకు నచ్చిన వాడితోనే జరగాలనుకున్నానే. మరి ఇప్పుడు నీ ఫస్ట్ కిస్ అయిపోయిందిగా, ఇప్పుడేం చేస్తావు? మేబీ నేను వెయిట్ చేస్తున్న పర్సన్ తనేనేమో. తనెందుకు నా లైఫ్ పార్ట్నర్ కాకూడదు? ఏంటి నువ్వు మాట్లాడేది? చాలా సింపులే. నా లైఫ్ పార్ట్నర్తోనే నా ఫస్ట్ కిస్ జరగాలనుకున్నాను. సో నన్ను ఫస్ట్ కిస్ చేసిన వాడినే నా లైఫ్ పార్ట్నర్ చేసుకోబోతున్నా. ఒసే, నీకు మెంట్లా? ముక్కు మొహం తెలియని వాడు వచ్చి కిస్ చేస్తే అలా ఎలా ఫిక్స్ అయిపోతావే? అందరూ ముక్కు ముఖం తెలియని వాళ్ళేనే. పుట్టడమే మన హస్బెండ్తో కలిసి పుట్టాం కదా. ఆ? ఇప్పుడు మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకప్పుడు మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళే కదే. అంతెందుకు, నీకు నాకు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం? 3 years నుంచి. మరి 3 years ముందు వరకు మనిద్దరం కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళమే కదా. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అవ్వలేదా? ఈ లాజిక్స్కి ఏం తక్కువ లేదు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అలాంటిది తను నా డెస్టినీలో లేకుండానే నన్ను కిస్ చేస్తాడా? తనే ఉద్దేశంతో కిస్ చేశాడో నాకు తెలియదే, కానీ నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఇంక నుంచి తనే నాకు అన్నీ అని. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? లాస్ట్ టైం తనని ఇక్కడే కలిసానే. మేబీ మళ్ళీ కనిపించచ్చేమో అని. వాడెవడో నాకు చూడాలనుందే. ఎందుకు? ప్రేమకి దూరంగా ఉండే నీ దగ్గర కూడా ఇలా పరుగులు పెట్టిస్తున్నాడు కదా, అందుకే. నేనేం ప్రేమకి దూరంగా లేను. పర్ఫెక్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. సర్లే, నువ్వు మళ్ళీ మొదటికి రాకు.
గంటైంది ఇక్కడికి వచ్చి పిచ్చిదానిలో అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తున్నావు. అయినా నీ పిచ్చి కాకపోతే నాకు నమ్మకం లేదు మళ్ళీ వాడు వస్తాడని. నీ నమ్మకంతో నాకేంటి, నాకు నమ్మకం ఉంది. ఫ్రెండ్వి కదా అని తీసుకొస్తే ఇలా డిస్కరేజింగ్గా మాట్లాడతావేంటి? అది కాదే. ప్లీజ్, నీకంత ఇబ్బందిగా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు మారవే. నీ మొండితనం గురించి తెలిసి కూడా నీతో ఆర్గ్యూ చేస్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పంచుకుందాంరా. కాన్సన్ట్రేషన్గా వినండి, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హే, ఆ వాయిస్ ఏం వీడియో చూస్తున్నావు? ఇన్స్టా రీల్స్ చూస్తున్నానే. ఇలా ఇవ్వు. మన బాధని చెప్తే విని ఎంజాయ్ చేసేవాళ్ళే కానీ నిజంగా మన బాధని పంచుకునే వాళ్ళు ఉన్నారా? హే, అందుకే నేను చెప్పింది తన నీకోసం ఈ గురించేనే. కాన్సెప్ట్ అవునా? పంచుకుందాంరా. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ కూడా ఇచ్చాడే, కాంటాక్ట్ అవ్వు. సీ యూ సూన్. హలో, పంచుకుందాం రాకి స్వాగతం. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? అదే ఇన్స్టాలో మీ వీడియో చూశాను. మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీరు మీట్ అవ్వాల్సిన ప్లేసు, టైము, పేమెంట్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాం. యా షూర్. ఏమైంది? దొరికేశాడే. ఈసారి అస్సలు వదిలిపెట్టును. ఆల్ ది బెస్ట్. ఎక్కడ్రా? లొకేషన్ కరెక్ట్గానే పెట్టావా? కరెక్ట్గానే పెట్టాను మావా. ఒకసారి కాల్ చేయి. హలో, ఎక్కడున్నారు? లొకేషన్లోనే ఉన్నాను. మెరూన్ కలర్ డ్రెస్. పర్లేదు, లోపలే ఉందంట మావా మెరూన్ కలర్ డ్రెస్సు. అవునా, సర్లే, నువ్వు ఇంక రిలాక్స్ అవ్వు. నేను వెళ్ళి నా డ్యూటీ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. వా